సుశీల నిజమే చెప్పింది. సింహంలా నడుస్తున్నా. నమస్కారం చంద్రమౌళేశ్వరరావు గారు. నువ్వే నా భవానీ ప్రసాద్? ఎస్ ఎస్ ఎస్, భవానీ ప్రసాద్, శివశంకర సత్య భవానీ ప్రసాద్. అబ్బోసి నీకోసమే ఎదురు చూస్తున్నా. నేను వియ్యం కోసం కబురంపా. నువ్వేంది కయ్యానికొచ్చినట్టు అంతమందిని వెనకేసుకొచ్చావు? కొంతమంది వెనక ఆస్తుంటుంది, కొంతమంది వెనక ప్రజలుంటారు. నేను ఎంపీని, నా వెనకాల జనం ఉంటారు. రాజకీయ నాయకుడిని. మీరు రాజకీయ నాయకుడిలా కాకుండా ఒక పేట రౌడీలా ప్రవర్తించారు. నీ చెల్లెలు మా వాడికి నచ్చిందయ్యా. పెళ్లి కుదిరిన అమ్మాయి గురించి ఇలా మాట్లాడుతున్నారు. జ్ఞానం ఉందా మీకు? మా అమ్మాయి మీ వాడు నచ్చాడని చెప్పిందా? జనానికి నచ్చితేనే నేను ఎంపీనయ్యానా? ఓట్లు గుద్దుకొని అయ్యాను. రిగ్గింగ్లు బెగ్గింగ్లు పాలిటిక్స్ లో పనికొస్తాయి, కానీ పవిత్రమైన శుభకార్యాల్లో కాదు. నాకు 500 ఎకరాల పొలం ఉంది. అవినీతి సంపాదన. మాకు 15 మిల్లులున్నాయి. అక్రమార్జన. మా ఇనపెట్టెల్లో నోట్లు చెదలు పడుతున్నాయి. ఆ చెదలు మీ చరిత్రకు పట్టకుండా చూసుకోండి. ఏంటయ్యా తెగరెచ్చిపోతున్నావు? నీ చెల్లెల ఫిగర్ నాకు నచ్చింది, ప్రేమించా. లవ్ లెటర్స్ రాస్తే మొఖాన్ని కొట్టింది. ఆడపిల్ల నచ్చితే రావాల్సింది అమ్మాయి దగ్గరకు కాదురా, ఆ అమ్మాయి కన్నవారి దగ్గరికి. ఆ సంస్కారం నీకు లేదని తెలిసే కళ్యాణి నీ ముఖాన్ని కొట్టింది. అందుకే నువ్వు కుదిర్చిన పెళ్లి శుభలేఖ నీ ముఖాన్ని కొట్టి ఏ అగ్నిలో నా ప్రేమ లేఖలు పడేసిందో ఆ అగ్ని సాక్షిగా నీ కళ్ళ ముందే నీ చెల్లెల్ని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా. సూర్య చంద్రులు వస్తేనే ఒక రోజు అవుతుంది, ఇద్దరు ఇష్టపడితేనే ఒక పెళ్లి అవుతుంది. 10 తలాల రావణాసుడి వల్లే కాలేదురా ఇష్టం లేని స్త్రీని లొంగ తీసుకోవడం. నువ్వెంత, నీ బాబెంత? అదే ముక్క నిన్నడుగుతున్నా. నువ్వెంత, నీ బాబెంత? కాదని ఎదురు తిరిగితే ఏమైందో తెలుసా? ఎవరనుకున్నావు నన్ను? ఏమనుకున్నావు నన్ను? బ్రహ్మనాయుడి అంశంలో పుట్టిన వాణ్ణి, నిత్యం చెన్నకేశ్వర స్వామిని కొలిచేవాణ్ణి, ఇట్లో పాశుపతం ఉన్నవాణ్ణి. గుప్పెట విప్పాను, గుండె పగిలి చస్తావు. మా ఊరికొచ్చి మా ఇంటికొచ్చి మమ్మల్ని సవాల్ చేస్తున్నావా? అదే నా స్టైలు. కారం పొడి కారం ముద్దలు తిని పెరిగిన వాణ్ణి. పలనాడులో పుట్టిన మగాడికి మూతి మీదే కాదు, చిటికిన వేలి మీద కూడా మీసం మరుస్తుంది. మీసాలు రోషాలు మాకు ఉంటాయి. అంత మొగోడివైతే ఒక్కడివే రావాలి గాని ఇంత మందిని తోడు తెచ్చుకుంటావా? వాళ్ళొచ్చింది మిమ్మల్ని తంతుంటే గుంటూరు నుంచి గుంతకల్లు దాకా మీరు ఎలా పరిగెత్తుతారో చూడటానికి. నువ్వు ఒంటరిగా వస్తే నీతో కుమ్ములాటికి నేను రెడీ. జన్మనిచ్చిన అమ్మ తోడు, రక్తం పంచిన నాన్న తోడు, ఒక్కడనే వస్తా. మీ సంగతి ఏంటి? ఒక్కళ్ళే వస్తారా? ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వస్తారా? ఒకేసారి అందరూ వస్తారా? డిసిషన్ మీదే. రండ్రా. కత్తి కట్టకుండా కాటా దెబ్బతో ప్రాణం తీసే పలనాటి పుంజులు కాలు దువ్వే కారం పూడి నుంచి వచ్చా. కర్రలతో వచ్చినా సరే, కత్తులతో వచ్చినా సరే, బరిసెలతో వచ్చినా సరే, బాంబులతో వచ్చినా సరే, బాబు కొడుకులు కలిసి వచ్చినా సరే, మీరు సై అన్నాక ఆలస్యం చెయ్యను. సారీ సారీ ఇక నై నై అన్న వదలంరా. కన్నెర్ర చేశాక కపాలం పగిలిపోవలసిందే. పడుకున్న గుర్రాన్ని లేపి తన్నించుకోవడం అంటే ఏంటో అనుకున్నాను. ఇదే అన్నమాట. పిలిచి మరీ కుమ్మించుకుంటున్నాడు. లవ్ లెటర్స్ రాయడం కాదు, లైఫ్ లో వైఫ్ కూడా పనికిరాడు.
నీ వయసు ఎంత? 58 సార్. తలకి రంగేశాడు, పైగా షుగర్ పేషెంట్. గాయం అయితే మాందు సార్. పల్నాడులో పుట్టిన నిజమైన మగాడు వృద్ధుల జోలికి, ఆడవాళ్ళ జోలికి, పసిపిల్లల జోలికి వెళ్ళరు. అందుకే నిన్ను వదిలేస్తున్నా. ఓట్లు డబ్బులకి దొరకచ్చు, కానీ పౌరుషం పుట్టుకతో వస్తుందిరా. బాబు గారు కోడి పుంజు మీదకి ఏ పుంజు పోటీకి వచ్చిందో గానీ దానికి కోడి పందాలు మామూలుగా ఉండవు. నేను కోడి పందాలు వేద్దామా? ఏంటయ్యో వరుసగా దాన్ని సరసానికి వచ్చావా? మా గురుడు కోడి అంటే నీ కోడి పల్టీలు కొట్టి ఫ్యాక్టరీ అవతల పడుతుంది. ఇది మామూలు పుంజు కాదు, రాచమల్లు. ఇది రాచమల్లు అయితే నా పుంజు రతనాల చిట్టిమల్లు మునిమనవడరా బావా. ఒరే చిట్టిమల్లు, చూడు బావా, రాచమల్లు దెబ్బ. వీడు మనిషా మర్రి చెట్ట? ఈ పర్సనాలిటీ ఆడుదురు. తారెంపూడిదేనా? కనపడతలేదా పుంజులు కొట్టుకుంటే? భవానీ ప్రసాద్ ఎవరిక్కడ? కళ్ళు ఎక్కడ పెట్టుకున్నావు? సుక్కల్లో చంద్రుల్లో ఉన్నాడు ఈయనే. ఆపండ్రా పందెం. కోడి పుంజులు కొట్టుకుంటే ఏముందిరా, నువ్వు నేను కొట్టుకుందాం రా. చిన్న పిల్లల్ని చేసి నరసింగరాయుడు తమ్ముళ్ళని కొట్టడం కాదు, తమ్ముంటే నన్ను పొడగొట్టు. ఎడకర్ర లాంటి నిన్ను పడగొడితే ఉందిరా. మీ నరసింహరాయుడు రమ్మను, వాడి మెడకర్ర విరిచేస్తా. ఈ చేతులతో 100 మందిని చంపా. శిశుపాలుడిలాగా లెక్క డేటు పూర్తయి ఉంటుంది, అందుకే ఇక్కడ చావడానికి వచ్చావు. చంపడం తప్ప చావడం తెలియనోణ్ణి. నేను గెలవడం తప్ప ఓడడం తెలియనోణ్ణి. అయితే చేయగలుపు. వీడి లెవెల్ కి నువ్వెందుకు బావా, మన చిట్టిమల్లు చాలు. చిట్టిమల్ల ఎవడాడు? ఎంతుంటాడు? ఇదిగో ఎగిరితే అంత ఉంటాడు, ఎగరకపోతే ఎంత ఉంటాడు. ఒరే చిట్టిమల్లు రారా. చిట్టిమల్లంటే కోడి పుంజ. అది కాలి కట్టుకో. చిట్టిమల్లు కాలు కూడా కట్టండ్రా. అదండ్రా అది ఒక దెబ్బకైపోవాడు. నువ్వు మా చిట్టిమల్లు రోడిస్తే నన్ను ఓడించినట్టే, అది పారిపోతే నేను పారిపోయినట్టే. ఎడంకాల్తో తొక్కి చంపేస్తా. చెట్టిమల్లు చూపించరా నీ పల్నాటి పౌరుషాన్ని. ఎదురు పగిలింది. పల్నాటి తప్పంటే అది. పుంజు చంపిందా? కోడి పుంజు సిగ్గులేదురా? నా అమ్మ కడుపున నాయనకాయలు అట్ట పుట్టారా? తొడగొట్టెళ్ళి నోణ్ణి సాటుగా చంపడమేంటి? నేను నాగాయలంక నరసింగరాయుణ్ణి, అన్ని నశతులతోటే నరకాల. వద్దన్న, ఆడే మగాడు అనుకుంటే ఆడి కోడి ఈక కూడా మనం పీకలేకపోయాం. అందుకని వాడి దగ్గర పనిచేసే నౌకరుగాడింటికి తాంబూలాల పళ్ళె తీసుకెళ్దామంటావా? వెంటనే శివనాగేశ్వరికి మంచి సంబంధం వెతకండి. నా రేంజి ఇదిరా నిరూపించాలా. గురదాల మీద ఒట్టు, ఆడికి గుణపాఠం చెప్తాను. చూడండి సంబంధం, వేయించండి శుభలేఖలు. స్వయంగా మనిషి చేత ఉత్తరం కూడా పంపించాడు బావా. ఉత్తరంలో ఏమని హెచ్చరించాడు నాగాయలంక నరసింగరాయుడు? నువ్వు తొడగొట్టి చెప్పావు, నేను చిటికేసి చెబుతున్నా. నా కూతురి పెళ్లి నాకు నచ్చిన వాడితో జరిపించబోతున్నా.
పల్నాటి పౌరుషం నీలో ఉంటే వచ్చి పెళ్ళాపుకో. అమ్మా ఏందమ్మా భయపడుతున్నావా? చూడు మన వాళ్ళు ఎంతమంది ఉన్నారు. ఆడొక్కడు కాదు, ఒక్కడు 1000 మంది వచ్చినా మన వాళ్ళే చెప్తారు. బాంబులు పెట్టారా? 6 లో పెట్టాం. అయ్యా పెళ్లికి వెళ్తూ ఎవరైనా కొబ్బరి బొండాలు పట్టుకెళ్తారు కానీ బాంబులు పట్టుకెళ్తారు. పంతులు రేయ్, ఎందుకైనా మంచిది వీడిని కూడా మన ఏసీ కొద్దిలో దొక్కేయండి. ఏమిటి పంతులు ఎప్పుడు మీనమేషాలు లెక్క పెడతా ఉంటావు? ఈ డబ్బా రైలు రావు కాలంలో బయలుదేరిందండి. ఇంటి దగ్గర బయలుదేరాక ఈ పట్టింపులు ఉండవుగా. తెంగరితనం వల్ల పట్టాంగం తిరగేస్తానండి. మనం ఇంటి దగ్గర బయలుదేరినప్పుడు యమగంటంలో బయలుదేరావు. ముందు నోట్లోకి వెళ్ళి ఊసిరా. నువ్వేం చెప్తున్నావో అర్థం కావట్లేదు. పంతులు రేయ్, పంతులు పంతులు. హలో నరసింహారాయుడు, మర్యాదగా ట్రైన్ ఆపు, లేకపోతే అనవసరంగా చేస్తావు. ఎవరు మాట్లాడేది? ఎస్ 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 భవానీ ప్రసాద్, శివశంకర సత్య భవానీ ప్రసాద్. నువ్వేడున్నావు? కళ్ళు తెరచి చూస్తే నిన్ను ఢీ కొట్టడానికి సిద్ధంగా ఉన్నా. అన్నా, మన బండి ఎదురుగా ఇదే ట్రాక్ లో వేరే రైలింగ్ మీద వస్తున్నాడు. నానేరా చచ్చాడు. ఆడొక్కడే పోతారన్నా. మన ఫ్యామిలీ రైల్లో ఉన్న మన వాళ్ళు మొత్తం పోతారన్నా. అవునన్నా. చచ్చిపోతావరా? కొంతమందికి ఆస్తి అంటే ఇష్టం, కొంతమందికి బంగారం అంటే ఇష్టం, కొంతమందికి ప్రాణం అంటే ఇష్టం. నాకు ఇచ్చిన మాట అంటే ఇష్టం. నీ కూతురు మా గురజాల చంద్రుడికి కోడలవ్వాలరా. నా కంఠంలో ప్యాన్ ఉండగా జరగదు. పర్వాలా, నువ్వు పోయాక చేస్తా. ఇంత బద్దమేంట్రా? అందరికీ ఒంట్లో నెత్తురు మాత్రమే పరుగులు తీస్తుంది, నాకు పౌరుషం పరుగులు తీస్తుంది. అన్నా బండా పన్నా. ఇదే ట్రాక్ లో ఎదురుగా వేరే రైలు బండి వస్తుందిరా. అది గుర్తిందంటే బాంబులన్నీ పేలిపోయి. అయ్యా బతుకుంటే తద్దినాలు పెట్టుకుని బతకొచ్చు. నేను దూకేస్తా. దూకితే కాళ్ళు చేతులు ఇరుగుతాయి. ఈ పెళ్లి కప్తే ఇంకో పెళ్లి చూసుకుందాం. అందరం కలిసి చచ్చేది సాధిస్తాం. అంత భయపడతావు ఏంటి పెళ్లి? ప్రాణం పోతుంది, పరుగు పోగొట్టుకుంటావా? చచ్చేది సాధిస్తాం. బతికుండదు కళ్ళ ముందే నువ్వు పెళ్లి చేసుకోవాలా? మేము అక్షింతలు. అవును, ఇది బాగుందన్నా. చెయ్యి లాగేస్తున్నా. ఊరూరంతా కార్తీక అమావాస ఊరేగింపులో ఉంటుంది. వీధుల్లో అంతా ఊరేగుతూ ఉంటారు. జనం ఆ ఊరేగింపుని చూస్తూ ఉంటారు. గురిజాల చంద్రుడు వాడి కొడుకు తప్ప హాస్పిటల్లో ఎవ్వరూ ఉంటారు. అందువల్ల ఇదే అదునుగా వెళ్లి చచ్చి బతికి నా కుమార్ని చంపేద్దాం. సాక్షులు ఎవరు చూసినా వాళ్ళని నరికేద్దాం.
ఇతరులను చంపిన వాళ్ళని చూశాను గాని శవాన్ని చంపాలని చూసిన మిమ్మల్ని మొదటిసారి చూస్తున్నాను. నా కొడుకు చచ్చిపోయాడురా. వాడిని చంపింది మీరేనన్న నిజం బయట పెట్టించడానికే వాడు బతికున్నాడని అబద్ధం చెప్పాను. బతికున్నప్పుడు నా కొడుకు భవానీ బాబుని తలదించుకునేలా చేసినా చచ్చిపోయి ఇలా ఉపయోగపడ్డాడురా. అదిరా కన్నమ్మదాసు రాజభక్తి. ఈ నిజాన్ని ఒప్పుకుని మీరంతటి మీరే చట్టానికి లొంగిపోతారా, నా చేతుల్లో చచ్చిపోతారా? తప్పకోండి. పదండి, పారిపోదాం. ఇంకా పారిపోతాను. నాగులేటుంటున్నా లాంచీలు పెట్టించా. ఆడికి ఏం తెదాలని పాఠాలు మిగులుంటాయి. అంట్రా పరిగెత్తండి. కన్నపేకు బంధం లేకపోయినా నాకు కుమారదాస్కి కన్నమ్మదాసు బంధం ఉందిరా. చట్టానికి లొంగిపోమని మీకు అవకాశం ఇచ్చినా మీరు చట్టాన్ని చంపాలని చూశారు. ఇది అన్యాయాన్ని అణిచేందుకు కన్నమ్మదాసు వాడిన భైరవ ఖడ్గం. అన్యాయం చేసిన వాళ్ళని తెగదార్చిన ఆయుధం. నీ చేతిలో ఆయుధం ఉంది, మేము నిరాయుధులం.
భవాని శాంతించు. వాళ్ళు దుర్మార్గులే కాదు, పరమ నీచులు. ఈ కార్తీక అమావాస్య పర్వదినాన వాళ్ళ నెత్తురు ఈ నేల మీద పడితే వాళ్ళు స్వర్గానికి వెళతారు. శాంతించు. అతనికి చేతులు జోడించద్దు. పరువు కంటే ప్రాణాలను తక్కువగా చూసే వంశం మనది. పరువు కోసం అమ్మని చెప్పావు, అక్కని చెప్పావు. ఇప్పుడు చేతులు జోడించి నమస్కరిస్తే మన వంశం ఏమవుతుంది? పోరాడండి నాన్న, ప్రాణాల కోసం కాదు, పరువు కోసం. శివనాగేశ్వరి, మీ నాన్నతో పోరాడేది. నేను గట్టిగా శ్వాస పీల్చి వదిలితే ఆ గాలి వేడికే మాడిపోతారు. కాదు, నా కళ్ళలో కసి చూడు. ఆ కసికి నువ్వు మాడిపోవాల్సిందే. చూడు, కళ్ళలోకి చూడు. నీ కళ్ళల్లో భక్తుడి కళ్ళల్లో భగవంతుడు కనిపించినట్టు నేనే కనిపిస్తున్నాను. నేను ఒప్పుకోను. నువ్వు నా శత్రువే. నీతో నేను పోరాడతాను. పిటికెడితో పిసికితే పిచ్చుక పిల్లలాగా చేస్తావు. నీతో నేను పోరాడను ఏంటి? మరి నా కక్ష తీరేదేలా? భీష్ముడిని సెకండ్ అడ్డు పెట్టుకుని అర్జునుడు చంపినట్టు సెకండ్ నిన్ను అడ్డం పెట్టుకుని నన్ను వాడు చంపినా సరే, నువ్వు చంపినా సరే చంపు. భయపడుతున్నావా? నన్నేమైనా చేస్తే వాళ్ళు నీ మాంసముద్దలు కూడా కనిపించకుండా ఈ నేలలో కలిపేస్తారని? నా మీద ఆమె నన్ను చంపాలనుకుంటే చంపి వెళ్ళడానికి నేను అనుమతిస్తున్నాను. ఎవరు ఎదురు తిరగకూడదు. కానీ నేను చంపడమే కాదు, నా మూలంగా ఒక ఆడది చనిపోయినా నేను పలనాటి బిడ్డను కాదు. నిన్ను నువ్వు చంపుకోవాలన్న అవమానం చాలు నీలో పశ్చాత్తాపం కలిగిందని తెలుసుకోవడానికి. పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తం లేదు. శివనాగేశ్వరి, 800 ఏళ్ల క్రితం నరమేధం జరిగాక ఇలాగే పశ్చాత్తాపడింది నాగమ్మ. మళ్ళీ అదే కథను గుర్తు చేశావు. నాగమ్మ పల్నాటిని వదిలి వెళ్ళిపోయింది. నువ్వు కూడా వెళ్ళిపో. భవాని, నీ ధైర్యం నాకు నచ్చింది. నీ తెగింపు నాకు నచ్చింది. తగువుతో మా ఇంటికి రాకముందు నిన్ను చూసుంటే మగ్గుగా మనసు పడుండేదాన్ని. ఇన్నాళ్లుగా నీ వెంట పడుతున్నది పగతో అనుకున్నాను. అందులో ప్రేమ ఉన్నదని ఈ రోజే తెలుసుకున్నాను. ఈ జన్మకి శృతి నీ భార్య. మరో జన్మంటూ ఉంటే నీ ప్రియురాలుగా పుడతా, నిన్నే పెళ్ళాడతా. ఆలయ పూజకు ఇక సమయమైంది భవాని. జై చెన్నకేశవ. 800 సంవత్సరాల క్రితం బ్రహ్మనాయుడు నాగమ్మ పుట్టారు. ఇప్పుడు మళ్ళీ ఆ అంశలో బ్రహ్మనాయుడు నాగమ్మ పుట్టారు. దొరికావరా భవానీ ప్రసాద్? నా ఇంటి మీదకొచ్చి కొట్టిపోయినాడని కేసు పెడితే జిల్లాలో నా పరువు పోతుందని కుక్కిన పేన్లా పడుంటా. ఇప్పుడు చూపిస్తా స్టేట్ నుంచి సెంటర్ దాకా ఉన్న నా పవరు. 5 crores 5 కోట్ల హెలికాప్టర్ తగలబెట్టాడు. ఈ జిల్లాలో మీరే దమ్మున్న ఎంపీ అని చెప్తే మీ దగ్గరకు వచ్చాం. ఐ నీడ్ యువర్ హెల్ప్ సార్. పిచ్చివాడ, హెలికాప్టర్ తగలపెట్టిన దానికి నష్టపరిహారం కట్టమంటే పల్నాటి జనం అంతా పోగు చేసి అరగంటలో కడతారు. వానేం చేయలేమా? నేను పెళ్లి చేసుకోవాలనుకున్న అమ్మాయిని వదిలేసి అమెరికా తిరిగి వెళ్ళిపోవాల్సిందేనా? అక్కర్లేదు. ఆడు చేసిన అసలైన నేరం అమెరికా పౌరసత్వం ఉన్న నిన్ను చంపబోవడం. ఎస్, ఆంధ్ర పోలీసుల్ని అమెరికా అధికారుల్ని తీసుకుని వాడి ఇంటి మీద పడదాం. బతికినంత కాలం జైలు పాలవుతాడు.
ఆనాడు అక్కడదంతే ఈనాడు ఇక్కడ శిలా విగ్రహం అయిపోయావేంటి? పౌరుషవంతుడు ఎప్పుడు తిని ఊరుకోడు. తలకు రంగేసిన వాడివి, వెన్నుపూస వంగిన వాడివి, నన్నేం చేస్తావు? కొత్తగా తోడెవరినైనా తెచ్చుకున్నావా? ఎగతాళి చేస్తున్నావా? ఇది పలనాడు, ఎగిరి తన్నడం తప్ప ఎగతాళి చెయ్యడాలు ఉండవు. ఆ రోజు ఒక ఎంపీనని మర్చిపోయి వీధి రౌడీలా నీతో నేను కలబడ్డా. ఈ రోజు తెలివిగా నిన్ను కొట్టడానికి నీ ఇంటికొచ్చా. ఆ ఇంటికొచ్చినా ఈ ఇంటికొచ్చినా తల్లులు తినేది నువ్వే. కాకపోతే ఆ రోజు నీ అరుపులు నీ పెళ్ళమే వింది, ఈ రోజు పార్లమెంట్ దాకా వినపడతాయి. ఈ కళ్ళు లక్షల మందిని భయపెడతాయి. ఈ కళ్ళు కోట్ల మందిని శాసిస్తాయి. అమ్మ తోడు, ఈ రోజు నీ అంతు చూడకపోతే ఎంపీ పదవినే వదిలేస్తా. అయ్య తోడు, నీ పరువు తీసి పంపకపోతే నా బొందిలో ప్రాణాలే వదిలేస్తా. ఏయ్! ఒంటరిగా రాలా, మంది మార్బలంతో వచ్చా. అమెరికా పాలసత్వం ఉన్న నన్ను చంపబోయని ఎంపీ గారికి రిపోర్ట్ చేశా. అమెరికా అధికారులతో వచ్చా. అడుగు ముందుకేసి చూడు, వీళ్ళు ఆంధ్ర పోలీసులతో వచ్చారు. వీళ్ళు నిన్ను అరెస్ట్ చేస్తారు. సింహానికి సంకెళ్ళు వేసే పోలీసులు ఇంకా పుట్టలేదు. Mr. Vadi Prasad, you tried to kill our citizen. Trying to surrender. ఇది సద్దాం పరిపాలించిన ఇరాక్ కాదు ఆఫీసర్స్, పౌరుషాల వెలుగునాడు పలనాడు. అక్కడ బాంబులు శతజ్ఞాలతో పేలుస్తారు, ఇక్కడ చేతులతో విసురుతారు. అక్కడ తుపాకీ గోళ్లతో మనుషుల్ని చంపుతారు, ఇక్కడ సలసలబుడికే నెత్తురు గుండెలతో చంపుతారు. Do you want to see the power of this? మా భవానీ బాబుని అరెస్ట్ చేస్తే మిమ్మల్ని అందరినీ చంపి మీ శవాల్ని నాగులేట్లో విసిరేస్తాం. శనగలా, మా దేవుడింటికి పోలీసుల్ని తీసుకొచ్చినందుకు నీ ఒంట్లోంచి నెత్తురు తీసి ఇల్లంతా శుద్ధి చేస్తాం. విన్నారుగా వాళ్ళ ఆగ్రహం. ఆంధ్ర అర్థమైందా? ఆంగ్లంలోకి తర్జుమా చెయ్యమంటారా? పెళ్లి కావలసిన ఒక ఆడపిల్లని ఇంట్లో నిర్బంధించిన వీడా ఒక ప్రజాప్రతినిధి. ఒక ఆడపిల్లని పెళ్లి చేసుకునే ముందే తను కన్యో కాదో అని కన్యత్వ పరీక్షలు చేయించిన ఈ నీచుడికి వీడు సైతోడు. మీ అమెరికా పౌరుడు మా దేశంలో పుట్టిన అమ్మాయిని మానభంగం చెయ్యబోయాడు అని కేసు పెడితే వాట్ విల్ యూ డూ? మినిమం 30 years జైలు పెడతాం. ఏరా, చేతులు తప్పొప్పుకుని అమెరికా వెళ్లి 30 ఏళ్లు జైలు గడుపుతావా? లేకపోతే మా కారంపొడి కార్యకర్తల కాళ్ళ కింద నలిగి చేస్తావా? Sorry, sir. We will recommend to cancel his citizenship. Ma'am, please don't cancel my citizenship. I want that citizenship. హలో, ఏమన్నావు? నీ ఇంటికి వచ్చానా? ఈ ఇంటికి రావాలంటే ఒక స్టేటస్ కావాలి. ఆలయంలో అడుగు పెట్టడానికి పవిత్రమైన ఆత్మ కావాలి. ఈ ఇంట్లో అడుగు పెట్టడానికి పవిత్రమైన ధర్మం కావాలి. ఇంకొకసారి ఇలాంటి తప్పు చేస్తే మెంబర్ ఆఫ్ పార్లమెంట్ కాదు కదా, పంచాయతీ బోర్డు మెంబర్ గా కూడా గెలవు. పోరా.